Namaste, this is Murthy from Visakhapatnam Beach Road. మంతా తుఫాన్ ప్రభావంతో మొత్తం ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ఏంటండి తెలంగాణ కూడా ఉభయ రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతున్నాయి. భారీ వర్షాలతోటి, ఈదురుగాలులతోటి అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఒక ప్రక్క రైతులు, చిరు వ్యాపారులు ఒక్కటేంటండి అన్ని రంగాల వారిని ఈ ప్రభావం, ఈ తుఫాను యొక్క ప్రభావం చాలా చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఈ బీచ్ రోడ్డు అంటే ఇప్పుడు సుమారుగా సమయం అయితే మార్నింగ్ 5 అయిందండి. అంటే ఈ 5 గంటల సమయంలో కూడా ప్రతిరోజు వాకర్స్ తోటి, జాగర్స్ తోటి కలకలలాడుతూ ఉండే ఈ బీచ్ రోడ్డు ఎంత నిర్మానుష్యంగా ఉందో చూస్తున్నారు కదా. ఎక్కడ ఒక్క మనిషి అంటూ లేడు. అంటూ పక్క చాలా భారీ ఎత్తులో ఈదురుగాలు వేస్తున్నాయి. అంటే వీడియోలో మీకు గాలు ఏం కనబడతలేదు, కానీ ప్రతి 5 మినిట్స్ గ్యాప్ తోటి భారీ వర్షం, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి విశాఖపట్నంలో అయితే. అలాగే పల్లెటూరులో కూడా పాపం రైతులు చాలా కకావికలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో జాలర్లు కూడా సముద్రంలోకి వెళ్ళవద్దని ప్రభుత్వం వారు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఎంత కురిచిన వర్షానికి ఏరులే పోతుందండి వర్షపు దారులు. అంటే నాకు ఈ సందర్భంలో ఒకటి నాకు స్ఫురణకు వస్తుందండి. ఎంత అంటే వర్షపు నీరు అంటేనే ఆకాశం నుంచి వచ్చే ఒక రకమైన ఫిల్టరైజ్డ్ వాటర్, ఇంత పరిశుద్ధమైన వాటర్ అలా జాలువారుకుంటూ వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. కానీ ఈ వాటర్ని ఒడిసిపట్టి జాగ్రత్తగా మనం ఇట్లా చేసుకుంటే వాటర్ హార్వెస్ట్ సిస్టమ్ ద్వారా మనకి అసలు నీటి సమస్య, మంచినీటి కొరతలే ఉండవేమో అని నాకు అనిపిస్తుంటుంది. అంటే ఇది సందర్భం కాదనుకోండి, అయినప్పటికీ నాకు సడన్గా తెచ్చిన ఐడియా మీ ముందు ఉంచుతున్నాను. ఇక విషయానికి వద్దాం. అంటే ఇంత భారీ వర్షంలో కూడా ప్రతి ఒక్కరూ కొన్ని అంటే అసందర్భ పనులు చేస్తున్నారు. అది మాత్రం కొద్దిగా ఆటకు చర్య అనుకోవాలో, పాసకు చర్య అనుకోవాలో నాకు వచ్చి అర్థం కావట్లేదు. అటువంటి అంటే ఈ వర్షాన్ని, అంటే ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ని ఆసరాగా తీసుకొని కొన్ని ప్రభుత్వ రంగాలు అయితే భారీ స్థాయిలో, అంటే ఎవరైతే ప్రభుత్వం ఉంటారో వారు కొన్ని కట్టుదిట్టమైన చర్యలు ప్రజలకి, అంటే ప్రజలను కాపాడేందుకు వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు. కాకపోతే దాన్ని ఆసరాగా తీసుకొని మరి కొంతమంది, అంటే అధికారులను అందరినీ ఒక కోణంలో చూడలేం, కానీ కొంతమంది వచ్చే దాన్ని ఆ ఫండ్స్ని ఒక రకంగా వక్ర మార్గంలో నడిపిస్తున్నారు. అటువంటిది లేకుండా సజావుగా నవ్వుతున్న భవిష్యత్తు అన్నట్టుగా అందరికీ ఉపయోగపడే రీతిలో ఖర్చు పెడితే బాగుంటుందనే నా ఆంతర్యం, ఉద్దేశం ఉంది. ఓకేనా? హర హర మహాదేవ్, శంభో శంకర, ఓం నమ శివాయ, మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఓకేనా? బాయ్ బాయ్. ప్లీజ్.